హాయ్ ఫ్రెండ్స్. పుట్టపర్తి సత్యసాయిబాబా అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశం మొత్తంలో కూడా తెలియని వాళ్ళంటూ ఉండరు. ఈయనని సాక్షాత్తు షిరిడీ సాయిబాబా మరో రూపం అని, దేవాది దేవుడు అని, ఇంకా మరెన్నో పేర్లతో భక్తులు ఈయనని దేవుడిలా కొలుస్తూ పూజిస్తూ ఉంటారు. సాయిబాబా జీవితంలో ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినప్పటికీ ఆయన చేస్తున్న సేవలను ఎవరూ వేలెత్తి చూపించలేకపోయారు అంటే ప్రజలలో ఈయనపై ఎంత విశ్వాసం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం అసలు పుట్టపర్తి సత్యసాయిబాబా ఎవరు? నిజంగానే ఈయన షిరిడీ సాయి మరో రూపమా? లేక సాధారణ మనిషా? సాధారణ మనిషి అయితే ఇన్ని మహిమలు ఎలా చేయగలిగారు? అసలు ఈయన ప్రజలకు చేసిన ఆ సేవలు ఏమిటి? అలాగే ఈయన తనని తాను దేవుడిగా ఎందుకు ప్రకటించుకున్నాడు? బాబాపై ఉన్న ఆ విమర్శలు ఏమిటి? ఇలాంటి మరెన్నో ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం కోసం ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూడండి. పుట్టపర్తి సత్యసాయిబాబా అసలు పేరు సత్యనారాయణరాజు. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో గల గొల్లపల్లి అనే గ్రామంలో 1926 నవంబర్ 23న జన్మించారు. ఈయన తండ్రి పేరు వెంకప్పరాజు, తల్లి పేరు ఈశ్వరమ్మ. వెంకప్పరాజు, ఈశ్వరమ్మ దంపతులకు 5గురు సంతానం. ఆ 5గురులో 4గో వాడే సత్యసాయిబాబా. ఇక ఈయన జన్మించిన గొల్లపల్లి గ్రామాన్నే ఇప్పుడు పుట్టపర్తి అనే పేరుతో పిలుస్తున్నారు. సాయిబాబా బాల్యం గురించి మాట్లాడుకుంటే ఈయన పుట్టుకతోనే పేద కుటుంబంలో జన్మించారు. బాబా తన ప్రాథమిక విద్యను బుక్కపట్నం గ్రామంలో పూర్తి చేశారు. ఆ తరువాత ఉరవకొండలోని ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఆ సమయంలోనే ఒకరోజు తన సోదరుడు అయిన శేషమరాజుతో కలిసి ఉన్నప్పుడు బాబాను ఒక తేలు కుట్టడం జరిగింది. తేలు కుట్టిన కొద్ది రోజుల తర్వాత నుండి బాబా ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. తనకు తానే నవ్వుకోవడం, ఏడవడం, అప్పటికప్పుడే నిశ్శబ్దంగా మారిపోవడం వంటివి చేసేవారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే అప్పటి వరకు తనకు సంబంధం లేని, అసలు పరిజ్ఞానం లేని సంస్కృతంలో పాటలు పాడేవారట. ఇలా ఉండగా ఒకరోజు 1940లో, అంటే తనకి 14 సంవత్సరాల వయసులో, తాను షిరిడీ సాయిబాబా అవతారమని తనకు తానే ప్రకటించుకున్నారు. ఇక అప్పటి నుండి తనని భక్తులు పిలుస్తున్నారని చెప్పి చదువు మానేసి తన ఊరికి దగ్గరలో ఒక తోటలోనే ఎక్కువగా ఉండేవారు. అలా 3 సంవత్సరాల తరువాత బాబా దగ్గరికి మెల్లగా భక్తులు రావడం మొదలైంది. అప్పటి నుండి సత్యసాయిబాబా పేరు ఆ చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించింది. దాంతో బాబాను దర్శించుకునేందుకు ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో వచ్చేవారు. ఆ తర్వాత బాబా భక్తులు 1944లో ఆయన కోసం ఒక గుడిని కట్టారు. ఇప్పుడు ఆ ప్రాంతాన్నే ప్రశాంతి నిలయం అని పిలుస్తున్నారు. ఇక అప్పటి నుండి ఆ గుడికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఆ గుడిని పెద్దదిగా కట్టేందుకు 1948లో ప్రారంభించి 1950లో పూర్తి చేశారు. ఇక ఆ తర్వాత నుండి బాబా పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. నిత్యం ఎంతోమంది భక్తులతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయేదంటే బాబా యొక్క మహిమల గురించి ప్రజలలో ఎంత నమ్మకం ఉండేదో అర్థం చేసుకోవచ్చు. కేవలం సాధారణ ప్రజలు మాత్రమే కాదు, ఎంతోమంది సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు బాబా దర్శనం కోసం, ఆయన ఆశీర్వాదం కోసం క్యూలో నిలబడేవారు. బాబా కోసం మన దేశం నుండే కాకుండా విదేశాల నుండి కూడా ఎంతోమంది భక్తులు పుట్టపర్తికి వచ్చేవారు. ఇక ఇదే సమయంలో భక్తుల నుండి వేల కోట్ల రూపాయలు విరాళాల రూపంలో బాబా ఆశ్రమంలోకి వచ్చి చేరేవి. సత్యసాయిబాబా 80వ పుట్టినరోజున ప్రపంచం నలుమూలల నుండి 10 లక్షల మంది భక్తులు ఆయన పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారంటే దేశ విదేశాల్లో బాబాకు ఎంతమంది భక్తులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక సత్యసాయిబాబా రోజువారీ పనుల విషయానికి వస్తే ఉదయం ఓంకారంతో మొదలయ్యి సుప్రభాతం, ఆ తర్వాత భజనలు జరిగేవి. ఆ తర్వాత ఆయనను చూడడానికి వచ్చిన వారికి దర్శనం ఇచ్చేవారు. దర్శనం సమయంలో బాబా సందర్శకుల మధ్యలో నడుస్తూ వారిని ఆశీర్వదిస్తూ విభూతిని తన చేతితో సృష్టించి అందరికీ పంచేవారు. విభూతిని అలా చేతితో ఎలా సృష్టిస్తున్నారు అనేది ఎవరికీ అర్థమయ్యేది కాదు. అది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. పుట్టపర్తి సత్యసాయిబాబా భక్తులలో ఎంతోమంది విఐపీలు కూడా ఉన్నారు. అందులో సినిమా తారలు, రాజకీయ నేతలు, క్రికెట్ తారలు, ఇలా చెప్పుకుంటూ పోతే దేశ ప్రధానుల దగ్గర నుండి ప్రతి రంగానికి చెందిన ప్రముఖుల దాకా బాబా యొక్క భక్తులే. ఇలా ప్రజలలోనే కాకుండా ప్రముఖులలో కూడా ఎంతో నమ్మకం, విశ్వాసం పొందిన బాబాపై ఎన్నో విమర్శలు కూడా ఉండేవి. అందులో ముఖ్యంగా బాబా నిజంగా దేవుని స్వరూపం కాదు అని, ఆ పేరు చెప్పుకొని ప్రజలను మోసం చేస్తున్నారని అప్పట్లో ఆయన్ను చాలామంది విమర్శించేవారు. అలాగే ప్రశాంతి నిలయంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఆయన వివాదాల పాలవడం జరిగింది. అందులో ప్రధానంగా 1993 జూన్ 6న ప్రశాంతి నిలయంలోని సత్యసాయిబాబా పడగదిలోకి 4 వ్యక్తులు ప్రవేశించి ఇద్దరిని కాల్చి చంపి మరో 4గురిని గాయపరచడం జరిగింది. ఈ చర్యలకు పాల్పడిన 4గురిని అప్పట్లో పోలీసులు కాల్చి చంపారు. కానీ అసలు ఏం జరిగింది, ఆ కాల్పులు ఎందుకు జరిగాయి అనేది ఎవ్వరికీ తెలియదు. అందువల్ల ఈ వార్త అప్పట్లో పెద్ద సెన్సేషన్ అవడంతో పాటు వివాదానికి దారితీసింది.
సత్యసాయిబాబా యొక్క అనుచరులు వేధింపులకు పాల్పడేవారు అనే ఆరోపణలు కూడా ఉండేవి. ఇలా ఎన్ని వివాదాలు, విమర్శలు వచ్చినా అవి ప్రజలలో సత్యసాయిబాబాపై ఉన్న నమ్మకాన్ని చెరపలేకపోయాయి. ఇక బాబా చివరికి 2011 మార్చి 28న మూత్రపిండాలు అలాగే శ్వాస సంబంధిత వ్యాధితో హాస్పిటల్లో చేరారు. అలా నెల రోజులు హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఆయన వ్యాధి తగ్గకపోవడంతో చివరికి 2011 ఏప్రిల్ 24న బాబా తుదిశ్వాస విడిచారు. ఇక ఆయన మరణానంతరం బాబా పార్థివ దేహానికి ప్రశాంతి నిలయంలోనే మహాసమాధిని కట్టారు. ఆ తర్వాత 2011 జూలై 15 నుండి సాయిబాబా సమాధిని భక్తులు దర్శించుకునేందుకు అవకాశం కల్పించారు. అలా గొల్లపల్లి అనే ఒక మారుమూల గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో సత్యనారాయణ రాజుగా జన్మించి చివరికి దేశ విదేశాల నుండి ఎంతోమంది భక్తులను, దేశాది నేతలనే తన పాదాల చెంతకు తెచ్చుకొని సాక్షాత్తు షిరిడీ సాయిబాబా మరో రూపంగా, దేవుని స్వరూపంగా ప్రజలందరి చేత కొలవబడ్డారు భగవాన్ శ్రీ పుట్టపర్తి సత్యసాయిబాబా. ఇక ఆయన నిజంగా దేవుడా లేక మామూలు మనిషి అనే విషయం పక్కన పెడితే ఆయన వల్ల మామూలు సాధారణ గ్రామానికి సకల సౌకర్యాలు కలిగాయి. ఆ గ్రామానికి ఒక ఎయిర్పోర్ట్, హాస్పిటల్స్, అంతర్జాతీయ స్థాయిలో కాలేజీలు, ఇంకా ఎన్నో సకల సౌకర్యాలు ఆ గ్రామంలోని ప్రజలకు కల్పించారు సత్యసాయిబాబా. కేవలం పుట్టపర్తిలో మాత్రమే కాదు, దేశ విదేశాలలో బాబా ఎన్నో స్కూల్స్, హాస్పిటల్స్ కట్టించి ఉచితంగా విద్యని, వైద్యాన్ని అందించి ఎంతోమందిని ఆదుకున్నారు. ముఖ్యంగా కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లా ప్రజలకు నీటి సౌకర్యం కల్పించి వారి దాహాన్ని తీర్చారు. అలా ఆయన నుండి ఎంతో మేలును పొందిన లక్షలాది మంది ప్రజల గుండెల్లో ఆయన దేవుడిలా, సాక్షాత్తు భగవంతుని స్వరూపంలా నిలిచిపోయారు. సో ఇది ఫ్రెండ్స్, పుట్టపర్తి సత్యసాయిబాబా గారికి సంబంధించిన పూర్తి సమాచారం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కొంచెమైనా నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.